మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే ఎన్డీఏ కూటమి అయితే మనకు కొన్ని హామీలు అయితే ఇచ్చారు. అందులో కొన్ని మాత్రం మనకు నెరవేర్చారు. అందులో పెన్షన్ పెంపు, అలాగే మెగా డిఎస్సి, మనకి ఉచిత ఇస్కో అని కూడా మనకి అయితే 2 రోజుల క్రితం అయితే అనౌన్స్ చేశారు. మరి కొన్ని అయితే మనకు అమల్లోకి ఇంకా రాలేదు. అదేంటంటే ఫ్రీ బస్, అలాగే మనకి ప్రతి ఆడపిల్లకి 1500 అయితే అకౌంట్లోకి వేస్తా అన్నారు. ఇంకా తల్లికి వందనం, ఇలాంటి కొన్ని అయితే మనకి అమల్లోకి రావాలి. అయితే అసలుకి ఫ్రీ బస్ అయితే మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి పదవిలోకి రాగానే మనకైతే ఫ్రీ బస్ అమలు చేశారు. ప్రతి మహిళ అయితే బస్ ఎక్కడానికి అయితే ఉచితంగా అయితే వెంటనే అమలు చేశారు. మనకి చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు సమయం తీసుకుంటున్నారో అయితే అర్థం కావట్లేదు. అలాగే ఇప్పుడు వాలంటీర్లు, అలాగే కొన్ని వ్యవస్థలు కూడా కొన్ని అయితే ప్రస్తుతం హోల్డ్లో ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్లు కూడా చాలా మందికి అయితే ఉద్యోగాలు అయితే వదిలేశారు. అసలుకి ఎందుకు వదిలేశారు వాళ్ళు మనకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ పథకమైనా ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గరుండి అందరికైతే అప్లై చేశారు. మరి ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళి పథకాల గురించి అయితే మనం అడగాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ సేవలో అప్లై చేయాలా, లేకపోతే ఎలా అప్లై చేయాలి, ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ప్రజల మైండ్లో అయితే తిరుగుతున్నాయి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, వీటికి సంబంధించిన పనులన్నీ ఎవరు చేస్తారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే మనకి ప్రజల మైండ్లో అయితే తిరుగుతూనే ఉన్నాయి. అసలుకి చంద్రబాబు అయితే మనకి పదవిలోకి వచ్చి నెల రోజులైతే అవుతుంది. ఈ నెల రోజుల పరిపాలన ప్రజలకు ఎలా అనిపిస్తుంది, అలాగే అమలు చేసిన పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఇచ్చిన హామీలన్నీ నిజాలుగానే ఉన్నాయా లేకపోతే అబద్ధాలుగా మారతాయా అన్ననైతే మనం ప్రజల మాటల్లోనే విన్నాం. ఒకసారి వచ్చేసేయండి. సార్ నమస్కారం అండి, మీ పేరు? అభిమన్యు. ఓకే సార్, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి వీళ్ళందరూ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 30 రోజులు అయింది సార్ వాళ్ళు పరిపాలనకు వచ్చి. సో ఈ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఈ 30 రోజులు? ఈ 30 రోజుల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల్లో వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక పింఛన్ పెంపుని పోయినసారి వైసీపీ గవర్నమెంటు 2000ని 3000 పెంచడానికి దఫాలుగా 250 పెంచడము అలా చేసింది. ఫస్ట్లో ఏమో ఒకసారి పెంచుతామని చెప్పేసి, కానీ ఈ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచడం జరిగింది. అంతేకాదు పాత ఉన్న 3 నెలల బ్యాలెన్స్ కూడా ఒకేసారి 7000 రూపాయలు ఇవ్వడం. ఇది దేశంలో ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా ఈ పింఛన్ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం అప్పుడు వాలంటీర్ లేకపోతే ఈ పింఛన్ పంపిణీ చేయలేము అని ఎన్నో జనాల మీద ఎన్నో ఇబ్బంది పెట్టింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వ్యవస్థ ఇంకా సర్దుబాటు లేకపోయినా సరే ఈ సచివాలయ ఎంప్లాయీస్తోనే ఇంటికి డైరెక్ట్గా డోర్ డెలివరీ చేసే విధంగా చేశారంటే ఈ కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆలోచించడం జరిగింది. సార్ ఇప్పుడు పింఛన్ పంపిణీ ఏదైతే జరిగిందో లైక్ డోర్ డెలివరీ కంటే ముందు సచివాలయానికి వెళ్ళి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి దాని గురించి ఏంటి? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పాత వ్యక్తుల వల్ల కావచ్చు, లేదంటే సెటిల్ అవ్వడానికి కొద్ది సమయం పడుతుంది. ఆ సమయాన్ని చర్చలు చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక 6 నెలల టైంలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సార్ మరి ఉచిత ఇసుక అంటున్నారు, కానీ చాలామంది అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదమ్మా, మాకు దానికి దీనికి ఒక 200-300 తేడా అవుతుంది. ఒక టన్నుకు వచ్చేసి గత ప్రభుత్వంలో 40,000 అయింది, ఈ ప్రభుత్వంలో 25,000 నుంచి 30,000 లోపు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మన దేశం మొత్తం మీద అసలుకి ఇసుక గురించి చాలా మాఫియాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రమనే కాదు, చాలా రాష్ట్రంలో. మన గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఇసుకలో చాలా మాఫియా జరిగింది. ఇంకా కొన్ని భూములు కొనేసి ఆ ఇసుక కూడా లీజుకు తీసుకొని కొంతమంది దాని మీద కార్పొరేషన్ లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అంటే బాగా అభివృద్ధిలో ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ ఇవ్వట్లేదు, బాగా అప్పుల్లో ఉన్నప్పుడు, బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ అని చెప్పే ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని ముందు మెచ్చుకోవాల్సిన విషయం. ఇటువంటి టైంలో ఈ ఇసుక ఫ్రీ అనే విధానంలో కూడా ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే, ఆ ఛార్జెస్ వరకే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకోకపోతే ఎవరైనా ఎక్కడైనా ఎంతైనా దోచుకునే అవకాశం ఉంటుంది. ఈ జీవో పాస్ అవ్వడం కారణం ఏంటిదంటే ఎక్కువ ఇసుక అనేది దోచుకోకూడదు, ప్రతి ఒక్కరికి అందాలి అంటే ఒక జీవో రావాలి. ఆ జీవో అనేది ఆ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఒక మంచి జీవోతో ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. సార్ అంటే టన్నుకి 88 రూపాయలు, అలాగే ఇంకో నియోజకవర్గంలో 250 రూపాయలు ఇలా ఛార్జ్ చేస్తున్నారు అంటున్నారు సార్. మరి మీరేమో ఫ్రీగానే ఇస్తున్నారు అంటున్నారు, అంటే మీరేమన్నా చూసారా సార్? మీకు ఏమన్నా ఛార్జెస్ ఏమన్నా పడినాయా? యాక్చువల్గా ఏంటంటే ఒక బైక్ మనం కొనాలంటే వినుకొండలో ఒక రేట్ ఉంటుంది, గుంటూరులో ఒక రేట్ ఉంటుంది, విజయవాడలో ఒక రేట్ ఉంటుంది. ఆ ఇసుక దొరికిన దగ్గర నుంచి మనకు వచ్చే ఏరియా
ప్లేస్ బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ మారుతూ ఉంటుంది. అది ఎక్కడైనా సరే మన వినుకొండ దగ్గరలో ఎక్కడైనా ఇసుక నించిస్తుంటే అక్కడ తెచ్చుకుంటే రేట్ తక్కువ ఉంటుంది, కొద్ది దూరం ఉందనుకో రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఛార్జెస్ అనేది ఆ జీవోలో ఉన్నది. అదే మనకి ఛార్జెస్ అనేది మీకున్న ట్రాన్స్పోర్టేషన్లో అక్కడి నుంచి మన ఊరికి రావాలి, మన దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక ఏరియాకి పోవాలి. ఇలా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కొద్ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. కానీ పోయినసారి వాటికన్నా నియర్ బై 50% అనేది తగ్గించే ఇస్తున్నారు. సార్ మరి మెగా డిఎస్సి మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అసలుకి వాళ్ళు వచ్చిన మెయిన్ థీమే 2019లో జాబ్ క్యాలెండర్ అనే ఒక థీమ్తోనే వాళ్ళు వచ్చారు. మేము రాగానే డిఎస్సి ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పేసి వచ్చారు. 5 సంవత్సరాలు మబ్బ పెడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇస్తాం, ఆ సంవత్సరం ఇస్తాం, ఈ సంవత్సరం ఇస్తాం, ఆ సంవత్సరం ఇస్తాం. ఇలాగా ఆ టైంలో డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఏజ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి అని రాగానే ఫస్ట్ సంతకమైన డిఎస్సితో రిలీజ్ చేయడం అనేది చాలామంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు ఏదైతే వైసీపీ ప్రభుత్వం డిఎస్సితోనే వచ్చారంటున్నారు, ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఫ్రీ బస్ అని చెప్పేసి ఇంటింటికి 3 సిలిండర్లని, మళ్ళీ ప్రతి ఆడపిల్లకి 1500 ఇలాంటి చాలా హామీలు ఇచ్చారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి తెలంగాణ రాగానే మనకి ఫ్రీ బస్ ఏర్పాటు చేశారు. మరి చంద్రబాబు నాయుడు అయితే ఇంకా ఏర్పాటు చేయలేదు. మరి అసలుకి వీళ్ళు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇలా మాటలు పడే సిచ్యువేషన్ వచ్చిందంటారా? అంటే కొన్ని అమల్లోకి రావట్లేదు, అలాగే కొంతమంది ఎత్తిపోటు మాటలు కూడా అంటున్నారు. అసలు దీని మీద ఏంటి సార్? ఒక ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రభుత్వం ముందు ఆ పాత ప్రభుత్వం చేసే తప్పులు తెలుసుకోవడానికి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలన్నా ఏ పనులు చేయడం ఒక 6 నెలలు ఈజీగా పట్టింది. ఎవరైనా ఒక కుటుంబం సర్దు అవ్వాలన్నా సరే ఈ 6 నెలల్లో ముందు సమీక్షలు చేస్తారు. అసలు ఇప్పుడు దాకా ఎలా చేశారు, ఇప్పుడు మనం కొత్తగా చేయాలంటే ఎలా చేయాలి. ఇప్పుడు ఫ్రీ బస్ అనే ఒక పథకం పెట్టాం. ఈ ఫ్రీ బస్ అనే పథకంలో అసలు ఇంతకుముందు దీని బడ్జెట్ ఎంత, ఈ లోటు బడ్జెట్ ఎంత ఉంది, ఎంత అప్పు ఉంది, తర్వాత మనం ఒకవేళ ఈ ఫ్రీగా ఇస్తే మనం ఈ అమౌంట్ ఎక్కడ తీసుకురావాలి, ఈ అభివృద్ధి ఎలా చేయాలి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక సర్కిల్ అంటాం. ఇది మొత్తం కూడా ఒక సర్కిల్లో డివైడ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి పథకాన్ని ప్రతి నెల రివైల్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ పింఛన్ వదిలేసాము, పింఛన్ రిలీజ్ చేశారు, డిఎస్సి రిలీజ్ చేశారు, ఉచిత రిలీజ్ చేశారు, అన్న క్యాంటీన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆటోమేటిక్గా ఫ్రీ బస్సు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడకుండా అభివృద్ధి జరగడానికి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయడం జరుగుతుంది. రాబోయే 2-3 నెలల్లో ఈ ఫ్రీ బస్ పథకం కూడా 100% ఇచ్చేస్తారు. మనకి రాజధాని అమరావతి అని చెప్పేసి అయితే నిర్ధారించేశారు. కానీ రాజధాని ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదైతే రోడ్డు ఉందో అదొక్కటే మాత్రమే క్లియర్గా వేశారని అయితే అంటున్నారు. పక్కన ఏదైనా పల్లెటూర్లకు వెళ్ళాలన్నా కూడా కనీస వసతులు, లైట్లు కూడా లేవు సార్. మరి అక్కడ చాలామంది కుర్రోళ్ళు చేరిపోయి అదంతా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మరి దాని మీద అయితే వెంటనే యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉన్నది. కానీ దాని వల్ల వాళ్ళకి ఏమైనా రిమార్క్ వచ్చిందంటారా? అసలు మీరు చెప్పిన పాయింట్లో ఇది చాలా మంచి విషయం. నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద డిస్కస్ చేశారు. మనకి ఎక్కడైతే రోడ్లు ఇబ్బందిగా ఉంటుందో వీళ్ళు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల నుంచి ఒక తట్ట మట్టి కానీ రోడ్డు కానీ వేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నెలలోపే సమీక్షలు చేసి దాదాపు 7,000 కోట్ల రూపాయలు పైగా ఈ రోడ్లకే శాంక్షన్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రోడ్లు చాలా వరకు రోడ్లు లేవు, ఈ రోడ్లను మనం మరమ్మతు చేయడము, కొన్ని చోట్ల కొత్త రోడ్లు వేయడం అనేది, స్ట్రీట్ లైట్ చేయడము, గ్రామీణ అభివృద్ధి చేయడం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ వహించి ఇటువంటి మీద శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు కిషోరమ్మ. ఓకే సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. సో ఈ పరిపాలన ఈ 30 రోజులు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు అందరూ కలిసి వారు ఇచ్చిన హామీల్ని మొదటి రోజే ప్రతి వృద్ధులకి అందరికీ పెన్షన్లు అందించారు. ఇది ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నిలబెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ ఇదే విధంగా ఇసుక పాలసీని బ్రహ్మాండంగా మళ్ళీ రన్ చేశారమ్మా. ఉచిత ఇసుక ప్రతిపక్షం కానీ వైసీపీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఇసుకని అసలు ఇస్తున్నారా లేదా, రియల్గా వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా లేదా అని వాళ్ళ సొంత ట్రాక్టర్లు తీసుకెళ్ళి వాళ్ళు దాని గురించి ఇసుక రీచ్లకి వెళ్ళి వాళ్ళు ట్రైల్ వేశారు. అది పూర్తిగా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాన్ని ఇచ్చింది కూడా అని వాళ్ళు నిజ నిర్ధారణ అయినందువల్ల వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోయారంటే ఉచిత ఇసుకలో
పర్ఫెక్ట్గా గవర్నమెంట్ సక్సెస్ అయింది. అంటే మీరు సక్సెస్ఫుల్ అయిందంటున్నారు, కానీ ఎవరైతే కొంటున్నారో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో ఒక లారీ వచ్చేసేసి 20 టన్నులు పడుతుంది, అది వచ్చేసి 40,000 అయిందన్నారు. ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఒక 25,000 నుంచి 30,000 అవుతుందన్నారు. కానీ మీరేమో ఇలా చెప్తున్నారు ఉచితంగా వస్తుంది అని, కానీ బయట ప్రజలు మాత్రం మాకు ఉచితంగా రాలేదు అంటున్నారు. అనటానికి వినటానికి చాలా తేడా ఉందమ్మా. అనటం కాదు ముఖ్యం. మీరు ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించిన ట్రాక్టర్ కానీ లారీ కానీ తీసుకెళ్ళి ఆ టన్ను వెయిటేజ్ చేసుకొని అక్కడ ఓన్లీ లోడింగ్ ఛార్జ్ మాత్రమే వసూలు చేస్తున్నారు తప్పితే ఇసుకకి ₹1 కూడా తీసుకోవట్లేదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రజలు కూడా అపోహలకు పోవద్దు, ఎవరో చెప్పిన మాటలను విని అనవసరమైన ఇది కావద్దు. ఖచ్చితంగా మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు ఖచ్చితంగా మీకు నిజం తెలిసిద్ది. సచివాలయంలో వాలంటీర్స్ కూడా అంటున్నారు, కానీ గత ప్రభుత్వంలో ఉన్న సచివాలయంలో వాలంటీర్స్ని అయితే వాళ్ళు మెల్లమెల్లగా ఉద్యోగాల నుంచి తప్పుకుంటున్నారు సార్. కొత్తగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అంటే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా వర్క్ లోడ్ అవి కూడా బాగా ఇంక్రీజ్ చేస్తున్నారని, ప్రెషర్ పెడుతున్నారని వాలంటీర్స్ చాలామంది అయితే ఆరోపణలు చేస్తున్నారు సార్. ఇది నిజం ఏంటంటమ్మా, సచివాలయానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇది వన్ సైడ్గా వైసీపీ గవర్నమెంట్కి వాళ్ళు అనుకూలంగా చేయడం వల్ల గవర్నమెంట్ మారింది, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతారు, లేకపోతే మమ్మల్ని పని చేసుకునేవారు, మమ్మల్ని పని చేయనివ్వరని వాళ్ళు అపోహలు పడి వాళ్ళు భయపడటం తప్పితే ఇప్పటికీ ఏ సచివాలయం ఉద్యోగిని కానీ ఎవరిని కానీ తీసేసిన దాఖలాలు ఈ గవర్నమెంట్ చేయలేదు. ఇది మాత్రం నిజం. ఖచ్చితంగా వాళ్ళు భయపడి ఇది ఏదో ఒక అభూత కల్పన మాటలు చెప్పడం తప్పితే ఇంతవరకు ఒక సచివాలయం ఉద్యోగం తీసేసిన దాఖలా మన స్టేట్లో జరగల. మరి ఇదైతే నాకు తెలిసి ఇది అబద్ధం, ఇది నిజం కాదు. ఓకే సార్, నెక్స్ట్ డే ఫ్రీ బస్ అని అయితే అన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చిన స్టార్టింగ్లోనే ఫ్రీ బస్ అనౌన్స్ చేసేసారు. బట్ ఇప్పుడైతే మనకి ఇంకా ఫ్రీ బస్ గురించి అయితే ఒక టాపిక్ కూడా రేస్ అవ్వలేదు. అండ్ అలాగే ఒకవేళ రిలీజ్ చేసినా కూడా ఒక 2 బస్సులు మాత్రమే కేటాయిస్తాం డిపోకి వచ్చేసి అని అంటున్నారు. మరి ఇప్పుడు చాలా వందల మంది ఆడవాళ్ళు ఉంటారు, మరి 2 బస్సులు పెడితే ఇప్పుడు మనం తెలంగాణలో ఆల్రెడీ చూసాము, వాళ్ళు చాలా బస్సులు ఫ్రీగా పెడితేనే ఎక్కడానికి లేక కాలేజ్ పిల్లలందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 2 బస్సులే రిలీజ్ చేసి అసలు ఎలా ట్రావెల్ చేస్తారు జనాలు? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ అనేది మాత్రం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం. అయితే దీని మీద కసరత్తు జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద ఎటువంటి అవగాహన అనేది ఇంకా రాలా బయటికి. రాకముందే ఈ ప్రతిపక్షం కానీ ప్రతిపక్షాలు ఈ తెలియని ప్రజలు మాట్లాడడం తప్పితే, తెలియని వాళ్ళు మాట్లాడడం తప్పితే, ప్రజలు కాదు సారీ, వాళ్ళు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం మాట్లాడిన మాటలు తప్పితే ఉచిత బస్సు అనేది ఖచ్చితంగా జరుగుద్ది. కాకపోతే ఉచిత బస్సుని ఎలా చేయాలి ఏంటనేది ఇంకా జీవో ఫార్ములా ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి దాని మీద ఇప్పుడు కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా ఫ్రీ బస్సు రెడీ అవుతుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం, జరుగుతుంది కూడా. సార్ నమస్కారం అండి. నా పేరు పొత్తూరు రాము. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పదవిలోకి వచ్చి 30 రోజులు అవుతుంది సార్. మీకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన అనేది నెల రోజుల్లోనే ఏమనిపిస్తుందండి, ఆయన చేతిలో ఉన్న మంత్రదండం లేదుగా. మంత్రదండం అనేది ఉంటే ఓం బిం బుష్ అంటే అన్నీ వస్తాయి. ఆయన అడ్మినిస్ట్రేటరు చేస్తాడనే నమ్మకం ఉంది, జరుగుతుందనే ఆపేక్ష ఉంది. ఏదైనా మంచి రోజులు వస్తాయని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఇప్పుడైతే మనకి కొన్ని హామీలు అయితే ఇచ్చారు కదా సార్, ఇలాగా పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక, మెగా డిఎస్సి ఇలాంటివి అయితే కొన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3 పథకాల గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. దీంట్లో అసలు ఉచిత ఇసుక గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా సార్? తెలుసండి. ఉచిత ఇసుక ఉచిత ఎంత పడుతుంది, ఎలా వస్తుంది, దాని గురించి మీరేమనుకున్నారు సార్? అంటే పూర్తి ఉచితంగా ఉందా, లేకపోతే మీకు గత ప్రభుత్వం లాగే అనిపిస్తుందా? అంటే పూర్తి ఉచితం కాదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, అవి అనేది ఎవరైనా బేరీజ్ చేసుకోవాల్సిందే. ఇంకా కొద్దిగా పాలసీలు మారితే ఇంకా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు మనకి గత ప్రభుత్వంలో ఒక లారీ అంటే ఒక 20 టన్నులు వస్తుంది, ఆ 20 టన్నులు వచ్చేసి 40,000 45,000 అవుతుంది. మరి ఈ ప్రభుత్వంలో ఎంత వచ్చు సార్? ట్రాక్టర్ అయితే చెప్తున్నా నేను 1000-1500 అయిపోవచ్చు. లారీ అయితేనేమో అంటే లోడింగ్ ఛార్జెస్ పడతాయి. సార్ నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం. బెల్లంకొండ ప్రసాద్ అంటారమ్మా, నేనే చెప్పండి సార్. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు గత 30 రోజులుగా అధికారంలో ఉన్నారు. అసలుకి ఈ నియామకాల మీద ఆయన ఎంత బాగా పనిచేస్తున్నారని మీకు అనిపిస్తుంది? గడిచిన 5 ఏళ్లలో 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. అసలే మనం ఈ తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తర్వాత చాలా వెనకబడ్డాం ఆర్థికంగా. అనేక రకంగా ఆర్థికంగా వెనకబడ్డ దాన్ని ఒక మంచి విజన్ తోటి ఆయన చక్కగా అమరావతిని డెవలప్ చేయాలని చెప్పని ఒక పెద్ద ఉద్దేశంతో చక్కటి కట్టడాలు, చక్కటి వ్యవహారాలు అన్నీ చేసిన వ్యక్తి మీద కక్ష కొద్దీ కూడాను గత ప్రభుత్వం అన్నీ కూడాను ఆపేసింది. ఆ పథకాలను కానీ అభివృద్ధిని కానీ ఆపేసింది.
తిరిగి అవన్నీ కూడాను ప్రజలు బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక చక్కటి అభివృద్ధిని చూడాలి. మరి హైదరాబాద్లో ఉన్న సైబరాబాదు హైటెక్ లాంటి యొక్క విధానాల్ని, ఆ యొక్క అవకాశాలని మనకి ఇక్కడ కల్పించాలంటే గత ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కల్పిస్తుందని మేము ఇది పార్టీ పరంగా చెప్పట్లేదండి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఒక 70 ఏళ్ళ వ్యక్తి, ఒక 55 ఏళ్ళ అనుభవంతో ఆయన చేసిన శ్రమని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరితో కూడా మనం చెప్పేది ఏంటంటే ఆ శ్రమ అనేది ప్రజలకు ఉపయోగపడాలి. ఆ ప్రజలు ఏంటి ఎక్కడున్నారు ఇవాళ లక్షల కొద్దీ కూడాను ఉద్యోగాలు తీసుకొచ్చుకొని అక్కడ బ్రహ్మాండమైన జీవితాలని గడుపుతున్నారు. ఇండస్ట్రీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, మరి ఇతర పారిశ్రామిక రంగాలు కానీ అక్కడ ఎంతో అభివృద్ధి చెందినాయి. మరి ఇంతకుముందు ప్రభుత్వం ఈ గడిచిన 5 ఏళ్లలో మనం అవన్నీ కోల్పోయాం.